అపోస్తల కార్యం 3వ అధ్యాయం. అపోస్తలుల కార్యం 3వ అధ్యాయం 1 నుంచి 10 వచనాలు మైక్లో సిస్టర్ చదువుతారు, జాగ్రత్తగా విందాం. బైబిల్లో మొత్తం 66 పుస్తకాలు ఉన్నాయి. 64 పుస్తకాలు ఇశ్రాయేలీలే రాశారు. 1-2 పుస్తకాలు మాత్రం అన్యుడు ఒకే ఒక్కడు వైద్యుడైన లూకా రాశాడు. ఆయన రాసినటువంటి గ్రంథం మొదటగా లూకా సువార్త, రెండవదిగా అపోస్తలుల కార్యం. బైబిల్లో అపోస్తలుల కార్యం అనే పుస్తకం లేకపోతే ఉద్యమం అంటే ఏంటో తెలిసేది కాదు, అపోస్తలుల క్రమం అంటే ఏదో తెలిసేది కాదు, పరిశుద్ధాత్ముడు అంటే ఎవరో తెలిసేది కాదు, భూమి మీద దేవుడు చేసిన కార్యాలు ఏవో మనకు అర్థమయ్యేవి కాదు. పాత నిబంధనకి క్రొత్త నిబంధనకి అపోస్తలుల కార్యం ఒక వంతెన వంటిది. అపోస్తలుల కార్యములో పరిశుద్ధాత్ముడు ఈ సంగమునకు వచ్చి ఏ కార్యాలు చేశాడో స్పష్టంగా వ్రాయబడతాయి. అపోస్తలుల కార్యంలో జరిగినటువంటి సంఘటన ఏంటంటే సంఘ ఆవిర్భావం. పరిశుద్ధాత్ముని చేత సంఘ జననం కలుగుతుంది. ఇంకా చెప్పాలంటే యేసు ప్రభువు మాత్రమే లేక కొంతమందికి మాత్రమే తెలిసిన ఆ అపోస్తలులు ప్రపంచమంతటా చెదిరిపోవడానికి పునాది వేయబడిన కార్యాలన్నీ కూడా అపోస్తలుల కార్యంలో కనబడతాయి. ఈ అపోస్తలుల కార్యంలో మనం చదువుకున్న 3వ అధ్యాయం చాలా విశ్వాసులందరూ ఎరిగిన అధ్యాయం. పుట్టుకుంటి వారిని అపోస్తలులైన పేతురు, యోహానులు స్వస్థపరచడం వెల్ నోన్ చాప్టర్ ఇన్ యాక్ట్స్. అపోస్తలుల కార్యంలో బాగా తెలిసిన అధ్యాయం. అందున ఇంకా అందరికీ బాగా తెలిసిన ఒక వచనం ఉంది. అదేంటంటే 3వ అధ్యాయం 6వ వచనం. అంతటా పేతురు అంటాడు, వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను. ఈ వచనం అందరికీ తెలిసిన వచనం. ఈరోజు నా అంశం ఏంటంటే అపోస్తలులైన పేతురు అంటున్నాడు, నా వద్ద వెండి లేదు, బంగారం కూడా లేదు, నాకు కలిగినది అనే పదం వాడాడు. ఈరోజు నా అంశం ఏంటంటే పేతురు కలిగి ఉన్నది ఏంటి? వెండి లేదంటున్నాడు, బంగారం లేదంటున్నాడు. మరి పేతురు ఏం కలిగి ఉన్నాడు? ఇది నా అంశం. తద్వారా మనం ఏం కలిగి ఉండాలి? ఇది మనకు ఉపదేశం. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎంత గొప్ప స్టేట్మెంట్ చూడండి. నా యుద్ధ వెండి లేదు నాయన, బంగారం లేదయ్యా. ఎంత దినాలండి? వెండి బంగారాలు సంపాదించుకునే సమయం కాదు, వెలగలిగిన వస్త్రాల కొరకు వెంపర్లాడే సమయం అసలే కాదు, ఆస్తులు కూడబెట్టుకునే సమయం కాదు ఇది. ఈ సమయం దైవ సంబంధమైన ఈవులను కలిగే సంపాదించుకునే సమయం. పేతురు అంటున్నాడు, వెండి లేదు, బంగారం లేదు. ఎందుకు ఈ మాట అన్నాడంటే, ఆ దేవాలయం దగ్గరికి శాస్త్రులు వచ్చేవారు, పరిసయ్యులు వచ్చేవారు, ధనికులు వచ్చేవారు. బహుశా వీళ్ళను చూసి కూడా ఏం వెండేస్తారో, ఏ ధనం వేస్తారో అని ఆశగా చూస్తున్నాడేమో. ఆ పుట్టుకుంటి వానితో పేతురు చెప్తున్న మాట, వెండి బంగారాలు మా యొద్ద లేవు, నా యొద్ద లేవు, నేను ఇంకేదో కలిగి ఉన్నాను. విశ్వాసులారా వినండి, ఈ అంత్య దినములలో వీటికి అతీతమైన వాటిని ఏ వేటినో సంపాదించుకునే సమయం ఇది. ఆమె నాకు బంగారం అంటే చాలా ఇష్టం, మీకు తెలుసు. కానీ మీకు ఒక మాట చెప్పను, ఇప్పుడు కేజీ బంగారం ఇచ్చిన నిజంగా దేవుడు ఒక వ్యక్తిని ఒక విషయంలో సమర్పించుకుంటే, సమర్పణకి నడిపిస్తే ఆ పరిస్థితులను బట్టి వాటిని బట్టి ఎంత అసహ్యత కలుగుతుందో నేనే సాక్ష్యం. మెడలో చైన్ ఉండేది, చేతికి 2 ఉంగరాలు ఉండేవి, కానీ బంగారం మీద ఆశ ఎందుకో ఉండేది. మోక్షానందం గారు 7 రోజులు ఉపవాస కూడికలు పెట్టినప్పుడు అప్పుడే సేవలోకి వచ్చిన తొల్లేటి దినాలు
మధుసూదన్ గారని ఒక దైవజనుడు వాక్యం చెప్పి, మీలో ఎవరైనా బంగారముని ఇక నా శరీరం మీద ధరించునన్న వాళ్ళు తీర్మానం తీసుకోమంటేనండి, నాకు తెలియకుండానే నా చేతికి ఉన్నటువంటి ఉంగరం బంగారం పక్కన పెట్టి జేబులో పెట్టుకుని సమర్పించుకున్నాను. ఆ రోజు మొదలుకొని దాదాపుగా ఒక 6 సంవత్సరాలు అవుతుంది, లేదా 7 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటి వరకు బంగారం ఒంటి మీద వేసిన దాఖలా లేదు. నాకెందుకో బంగారం అంటే అసహ్యం కలిగింది. దేవునికి స్తోత్రం చెప్పండి. మీలో కూడా కొంతమంది స్వార్థ పని కొరకు, ప్రొజెక్టర్ కొరకు, దేవుని పని కొరకు వెండిని బంగారాన్ని ఇస్తే ఒక్కటైనా నా దగ్గర ఉంచుకోకుండా, ఎందుకైనా ఉపయోగపడతాయి కదా, పరిచర్యకే ఉపయోగపడతాయి కదా, నేను వేసుకోకపోయినా ఇంకొక దానికి ఉపయోగపడతాయిగా, నోవే. నేను వాటిని అసహించుకున్నప్పుడు అవి నా ఇంట్లో కూడా ఉండడానికి వీలు లేదు అని వాటన్నిటిని అమ్మి ఈ ప్రొజెక్టర్ని తీసుకొచ్చాం. దేవునికి స్తోత్రం చెప్పండి. దాదాపుగా 70,000 పైనే. ఈరోజు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, విశ్వాసులైన మీకు బంగారం మీద ఆశ చావాలి. ఆమేన్ చెప్పండి. వద్దా? ఇంకా బతకే ఉండాలా? ఆమె ఎంత లావు పెట్టి నేనెంత పెట్టాలా? చెవుదుద్దులు పోవాలి మనసు. 5,000 చీర కట్టిందంటే ఈసారి నేను 10,000 చీర కడతా. వస్త్రాల మీద పోవాలి, చావాలి ఆశ. నాకు వస్త్రాలంటే బహు పిచ్చి. కానీ దేవుడు చిన్న చిన్నగా ఎలా చెక్కుకుంటా వస్తున్నాడంటే, చిన్నగా జీన్స్ ప్యాంట్ తీసేశాడు. దేవునికి స్తోత్రం. అసలు జీన్స్ ప్యాంట్ లేకుండా కాలేజీకి వెళ్ళేవాడు కాదు. ఇప్పుడు జీన్స్ ఎలా మానేశానో పాస్టర్ గారికే డౌట్. ఏంటండి అసలు జీన్స్ అంటే అంత ఇష్టపడేవాళ్ళు ఎలా తీసేశారు? ఏమో, సేవలోకి వచ్చిన తర్వాత ఒక ప్రతిష్ఠ వచ్చేసింది, వాటి మీద అసహ్యం కలిగింది. దైవజనుడు వేసుకునే వస్త్రాలు వేరుగా ఉండాలా అని అనిపించింది. గళ్ళగళ్ళ షర్ట్లు వేసేవాడిని, భయంకరంగా వేసేవాడిని. వాటన్నిటిని పోయి ప్లెయిన్ షర్ట్స్కి వచ్చాను, ఏదో సింపుల్గా కనబడి. చిన్న చిన్నగా ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే అవి కూడా ఖాళీ చేసేస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీ అందరికి చేతులు జోడించి చెప్పేది ఏంటంటే, నీవు దేవుని ఉపదేశ క్రమంలో నిలవాలంటే వీటన్నిటి మీద ఆశ చావాలి. స్తోత్రం. పోవాలి. పేతురికి వెండి మీద పిచ్చి లేదు, బంగారం మీద ఆశ లేదు, వెలగలిగిన వస్త్రాలు వేసుకోవాలని కోరిక లేదు. నేను కలిగినది వేరే. ప్రార్థించండి వాటి కొరకు. దైవజనుడు చెప్తున్నటువంటి ఆ మాటలను పెడచెవురు పెట్టకుండా నేను కూడా సమర్పణలోనికి రావాలి. నాలో ఒక ఆత్మ సంబంధమైనవి ఏవో నేను సంపాదించుకోవాలి. పేతురు గారు అంటున్నాడు, వెండి లేదు, బంగారం లేదు, నాకు ఏదో నేను కలిగి ఉన్నాను. స్తోత్రం. ఏదో 4 విషయాలు చెప్తాను. ఏం కలిగి ఉన్నాడు అంటే, మొదటి అధ్యాయం, మేడగదిలోనికి వాళ్ళు పరిశుద్ధాత్మ పొందుకోవడానికి 120 మంది వస్తే అందులో మొట్టమొదటి పేరు ఎవరిదయ్యా అంటే పేతురు పేరు. 13వ వచనం, వారు పట్టణంలో ప్రవేశించి తాము బస చేయుచున్న మేడగదిలోనికి ఎక్కిపోయి వారు ఎవరనగా చెప్పాలా? పేతురు. బా, దేవుడు పేతురుని మొట్టమొదటిగా రాయించాడంటే అసలు ఎంత గొప్పోడండి పేతురు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి ఆయనకి. కొట్టు కొట్టు కొట్టు. హల్లెలూయా. హీస్ ఆర్డినరీ మ్యాన్. కానీ దేవుని చేతుల్లోనికి వచ్చిన తర్వాత ఎక్స్ట్రాడినరీ మ్యాన్ అయిపోయాడు. ఎంత ఆసక్తి చూడండి. పరిశుద్ధాత్మ పొందుకోలేదు, కానీ పొందుకోవడానికి వెళ్ళిన మొదటి వరుసలో మొదటి వ్యక్తిగా ఉన్నాడు. 2వ అధ్యాయం తీద్దాం. ఆ 11 మంది మధ్యలో నిలిచి ఆయన చెప్తున్నటువంటి సాక్ష్యం ఏంటంటే, యోదియా వారులారా, యెరూషలేము వారులారా, అయ్యా వినండి, వీరు కొత్త మద్యం తాగలేదు, నిద్రపోయే సమయం కానే కాదు కదా ఇది. యోవేలు గ్రంథంలో వ్రాయబడినట్లుగా వీరు పరిశుద్ధాత్మను పొందుకున్నారు. స్తోత్రం.
ఏమండి, చేపలు పట్టే వాడికి పాత నిబంధనలో ఒక యోవేలు ప్రవక్త ఉన్నాడని, ఆయన పరిశుద్ధాత్మను గురించి ప్రవచించాడని ఎంత బాగా తెలిసిందో చూడండి. నాకు చదువు రాదయ్యా, వాక్యం అర్థం కాదయ్యా, వాక్యం చదవలేనయ్యా, వాక్యం చెప్పేది కూడా కొన్ని మొక్కలే అర్థం అవుతాయి అయ్యా అన్నవాళ్ళు వినండి. పేతురు పెద్ద పెద్ద పిహెచ్డీలు చేసినోడు కాదు, చదువు రాని మొద్దు. ఆయన అపోస్తలుగా మార్చాడు. ఎంతమంది చదువు రాదని కృంగిపోతా ఉన్నారు వినండి, జాగ్రత్తగా వినండి. పేతురును వాడుకున్న దేవుడు కనీసం మీకు వాక్యాన్ని నేర్పించలేడా? ఆమె చెప్పండి. చదువు రాదని కృంగిపోవద్దు. ఏమొచ్చు పేతురికి? ఏ బైబిల్ కాలేజ్కి వెళ్ళాడు? ఎవరి దగ్గర నేర్చుకున్నాడు? యేసయ్య ట్రైనింగ్ నేర్పాడు, అంతే. స్తోత్రం చెప్పండి. ఆయన అంటున్నాడు, అయ్యా పొద్దు కృంగే సమయం కాదు ఇది, కొత్త మద్యం తాగలేదు వీళ్ళు. యోవేలు గ్రంథంలో చెప్పబడిన రీతిగా వీరు పరిశుద్ధాత్మను పొందుకున్నారు, వీరు ఆత్మచేత నింపబడిన వారే కానీ మరొకటి కాదు అని క్లారిటీ ఇస్తున్నాడు. పొందుకోవటానికి వెళ్ళాడు, 2వ అధ్యాయంలో పొందుకొని మాట్లాడుతున్నాడు. స్తోత్రం చెప్పండి. 3వ అధ్యాయంలో ఆత్మచేత నింపబడి, ఆత్మచేత నడిపించబడి, ఆత్మపూర్ణుడైన అపోస్తలుడిగా మార్చబడి అంటున్నాడు, నా యొద్ద వెండి బంగారం లేదు కానీ నేను పరిశుద్ధాత్మను కలిగి ఉన్నాను. అపోస్తలుడైన పౌలు ఒక ప్రాంతానికి వెళ్ళి వాక్యం వింటున్న ఆ ప్రాంత ప్రజలను అడిగారు, మీరు పరిశుద్ధాత్మను పొందారా? ఆ ప్రాంత ప్రజలు అన్నారు, అయ్యా పరిశుద్ధాత్ముడనే ఒక ఆయన ఉంటాడని, దాన్ని ఆయనని పొందుకోవాలని మాకు తెలియదే. ఈ రోజున మీలో కూడా చాలా మంది పరిశుద్ధాత్ముడు మాకెందుకులే, ఆ సప్పట్లు కొట్టే వాళ్ళు కొడతారు, ఆ ఎగిరే వాళ్ళు ఎగురుతారు, వాళ్ళు క్యారిబీర్ అంటున్నారు కదా, ఆ మాట్లాడే వాళ్ళే మాట్లాడతారులే, చాలే. నో నో, అక్కడ అందరూ పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు. దేవునికి స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. పరిశుద్ధాత్మ చేత అందరూ, కొందరు కాదు అందరూ. ఆ మాట ఎక్కడుంది? 2వ అధ్యాయం 4వ వచనం చదవమా. అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మవారికి వాక్శక్తిని అనుగ్రహించిన కొలది అన్య భాషలలో, అందరా కొందరా చెప్పాలి. ఇప్పుడు మీరు అందరా కొందరా చెప్పాలి. పురుషుల స్త్రీల అందరూ, పిల్లల యవనస్తుల అందరూ, ముసలోళ్ళ మొత్తుకోళ్ళ అందరూ. పరిశుద్ధాత్మ పొందుకోవడానికి నీకేం ఉండాలంటే శరీరం ఒకటి ఉంటే చాలు. అందుకని యోవేలు ప్రవక్త అన్నాడు, సర్వ శరీరులు ఆయన ఆత్మను పొందుకుంటారు. ఆరాధన చేసేటప్పుడు కొంతమంది ఇట్లాగే సైతాన్ని ఏమైనా కట్టేసిందేమో నాకు తెలియదు కానీ ఇట్లాగే స్టాచ్యూ, ఇంకోళ్ళు అయితే ఒంటి కాలు చెప్పం, ఈ కాలుకి ఈ కాలు మార్చుకోవటం కుసేపు. ఇంకొంతమంది సైతాన్ని పౌడర్ పోయటం. పరిశుద్ధాత్ముడు వస్తాడా? తాకుతాడా? పరిశుద్ధాత్మ పొందుకోవాలని ఆశ నీకుంటే అట్లా ఆ చప్పట్లు వేరుగా ఉంటాయి, ఆ శబ్దం వేరుగా ఉంటుంది, ఆ స్థుతులు వేరుగా ఉంటాయి, ఆ పాట పాడే విధానం వేరుగా ఉంటుంది, ఆ ఏకీభవించేటువంటి స్వభావం వేరుగా ఉంటుంది. గుర్తుపెట్టుకో, పరిశుద్ధాత్ముడు లేకపోతే నీ భక్తిలో స్థిరత్వము రాదు. స్తోత్రం. పరిశుద్ధాత్ముడు వస్తే 4 కార్యాలు జరుగుతాయి. 4 కార్యాలలో పరిశుద్ధాత్ముడు విశ్వాసులను స్థిరపరుస్తాడు. అందులో మొట్టమొదటి ఏంటంటే దేవునికి లోబడేటట్లుగా చేస్తాడు. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు? దేవునికి ఒక వ్యక్తి లోబడేలాగా మారుస్తాడు. ఇంకా సరిగ్గా చెప్పాలంటే దేవునితో పెనవేసుకునే అనుభవాలలోనికి పరిశుద్ధాత్ముడు మాత్రమే నడిపిస్తాడు. పరిశుద్ధాత్మ పొందుకుంటే దేవునితో పెనవేసుకొనిన అనుబంధం. పరిశుద్ధాత్మ పొందుకోపోతే మందిరంలో ఒక గంతు, లోకంలో ఒక గంతు. పరిశుద్ధులతో ఉంటావు, పాపిష్టోళ్ళతో ఉంటావు. పాపం చేస్తావు, అయ్యా 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 పరిశుద్ధుడా అపరిశుద్ధుడా అంటావు. అస్థిరమైన స్వభావం. కానీ నువ్వెప్పుడైతే పరిశుద్ధాత్మని రుచి చూస్తావో, ఎరుగుతావో, పొందుకుంటావో, నింపబడతావో, ఆత్మ పూర్ణురాలిగా మార్చబడతావో, ఆత్మ పూర్ణుడు అవుతావో, యోహాను సువార్త 15వ అధ్యాయం నీ జీవితంలో నెరవేర్చబడుతుంది. నా యందు మీరును, మీ యందు నా మాటలు. అక్కడ ఏం కనపడుతుంది? యోహాను సువార్త 15వ అధ్యాయం అంటే నా యందు మీరుండాలి, మీ యందు నేను అంట. నా యందు మీరును, మీ యందు ఏముండాలి? నా మాటలు ఉండాలి. నేను ద్రాక్షవల్లిని, మీరు ద్రాక్ష తీగలు. నాకు వేరే మీరేమీ చేయలేరు. నాతో అంటుకట్టబడిన ప్రతివారు ఫలిస్తారు.
వేరైపోయిన వారు ఎండిపోతారు, తొక్కబడతారు, కాల్చబడతారు. అంటే యోహాను సువార్త 10వ అధ్యాయం అంతా తెలియజేసేది ఏంటంటే దేవునితో పెనవేసుకొనిన అనుభవం, అనుబంధం. స్తోత్రం. ఒక సాధారణ క్రైస్తవురాలి స్థాయి నుండి, ఆదివారపు విశ్వాసి స్థాయి నుంచి పరిశుద్ధాత్ముడు నిన్ను ఏ స్థాయికి తీసుకెళ్తాడంటే, మన బంధమో అనుబంధమో విడదీయగలరా ఎవరైననో మరి ఏదైననో. అపోస్తులైన పౌలు ఆత్మ పొందుకొని మాట్లాడుతున్న మాట ఏంటంటే, కరువైన ఖడ్గమైన హింస అయిన, దేవదూతలైన, ఉన్నవైన లేనివైన అధికారులైన, ఏదైనా సరే క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఎడబాపునా. సవాల్. ఎవరు వస్తారండి? కరువా వస్తావా? ఖడ్గమా వస్తావా? మరణమా వస్తావా? దేవదూతలారా వస్తారా? ఎవడయ్యా నన్ను క్రీస్తు నుంచి ఎడబాపేత? రండి చూద్దాం. దేవునికి స్తోత్రం. ఇలాంటి డైలాగులు సినిమాలోనే కనపడతాయి, బైబిల్లో చూస్తే ఇంకెక్కువ కనపడతాయి మీకు. దేవునికి స్తోత్రం. ఒక్కొక్కడ కాదు, ఎంతమంది అయినండి? దేవునికి స్తోత్రం చెప్పండి. నా మీదకి ఎన్నన్నారానే. క్రీస్తు ప్రేమ నుండి ఎడబాపేది, అది ఉన్నదైనా రాబోయేదైనా, అది ఏదో తెలీదు, దాన్ని కూడా ఆజ్ఞాపిస్తున్నాడు. నన్ను ఎవ్వడు కూడా, నో వన్ కెన్ డిపార్ట్ ఫ్రమ్ జీసస్ క్రైస్ట్. ఎవ్వరు కూడా యేసు ప్రభు నుంచి నన్ను విడదలేరు. కారణం ఏంటంటే, నేను ఆత్మచేత నింపబడిన దైవజనుడను. స్తోత్రం చెప్పండి. కరువు వస్తే, ఖడ్గం వస్తే, కష్టం వస్తే, నిందొస్తే, శ్రమ వస్తే, దారిద్ర్యత వస్తే, యేసు ప్రభు నాకెందుకు, నాకేం మేలు చేశాడని ప్రశ్నించే నీవు ఆత్మ పొందుకోలేదు కాబట్టి ఆ మాట అంటున్నావు. ఒకవేళ నువ్వు ఆత్మ పొందుకుంటే యోబు వలె మాట్లాడతావు. ఏమని తెలుసా? యెహోవాయే ఇచ్చెనో, ఆయన తీసుకొనెను, ఆయనకే మహిమ కలుగును గాక. యేసయ్యా ఐ లవ్ యూ, నువ్వు ఎక్కడుంటే అక్కడ ఉంటా. ఆ యోహాన్ గాడు వదిలిపెట్టిన, ఆంధ్రేయ గాడు వదిలిపెట్టిన, నేను మాత్రం వదిలిపెట్టను. షూర్. ఒట్టు మీద గట్టు లేదు, ఒట్టి మీద ఇంకో ఒట్టే కానీ గట్టి మీద లేదు. శ్రమ రాగానే నేనా యేసయ్యతోనా? పిచ్చోళ్ళలాగున్నావే. అబద్ధాలు. దూరం నుంచి వెంబడించడం. ఎప్పుడైతే ఆత్మచేత నింపబడ్డాడో ఆ పేతురుతో దేవుడు మాట్లాడుతున్నాడు. పేతురు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? ఎస్ లార్డ్. అప్పుడులా కాదు, చూద్దాంగా. నీవు ఇష్టం వచ్చినట్లుగా బ్రతికావు, మరి ప్రేమిస్తున్నాను అన్నావు కదా. నీ వెరుగని వేరొకడు నిన్ను వచ్చి కట్టి, నీ నడుములు కట్టి నీకు తెలియని మార్గంలోనికి తీసుకెళ్తాడని తన మరణం గురించి చెప్పాడు. అయినా కానీ పేతురు యేసయ్యను వదిలిపెట్టాడా? ఎప్పుడు వరకు వెంబడించాడు తెలుసా? యేసయ్య సిలువుకైతే దూరం అయ్యాడు, కానీ తన సిలువను తానే కోరి తల్ల క్రిందులుగా వేయించుకొని హతసాక్షిగా మారాడు. ఎందుకో తెలుసా? పేతురు పరిశుద్ధాత్మ చేత నింపబడిన దైవజనుడు. స్తోత్రం. నువ్వు ఆత్మచేత నింపబడితే మరణము కూడా నిన్ను ఏమి చేయలేదు. రెండవది, పరిశుద్ధాత్ముడు కనుక నీ మీద ఏలుబడి చేయటం ప్రారంభిస్తే, ఆత్మచేత నువ్వు నింపబడితే దైవజనునికి లోబడి ఉంటావు. ఎవరికి చెప్పండి? చెప్పాలి, ఎవరు తెలిసి చెప్పండి? దైవజనుడికి. పొద్దున విస్తారంగా మాట్లాడుకున్నాం, మెసేజ్ అంతా దైవజనుడి గురించే, కాబట్టి దీర్ఘ ప్రసంగం దీని గురించి చేయాల్సిన అవసరం లేదు. బైబిల్లో దైవజనుడు లేకుండా ఏ ప్రజలకు ఏ మేలు చేశాడు దేవుడు? అన్ని కాలాలలో దైవజనులని ఆయనకు ప్రతినిధులుగా పెట్టుకొని ప్రజలకు మేలు చేశాడు. చివరికి యేసు ప్రభుకి బైబిల్ ఇస్తున్న పేరు దేవుని సేవకుడు. యేసు ప్రభుకి ఏం పేరు ఇచ్చారు? దేవుని సేవకుడు. అంటే ఈ లోకానికి రక్షణ కూడా ఎవరి ద్వారా వచ్చింది? సేవకుని ద్వారా. అంటే ఆయన కూడా సేవకుడే. దేవునికి స్తోత్రం. ఈరోజు నీకు అప్పగించబడిన కాపరికి, నీకు ఉపదేశాన్ని అందించేటువంటి సేవకునికి నువ్వు లోబడుతున్నావా? బైబిల్లో ఎక్కడైనా చూడండి, దైవజనుడికి విరుద్ధంగా మాట్లాడిన వారు, విరుద్ధంగా పనిచేసిన వారు, విరుద్ధంగా వేరై పోగుబడిన వారు ఆశీర్వాదం పొందలేదు కాదు కదా, బహు భయంకరంగా నాశనం అయిపోయారు. కోరహు, దాతాను, అబీరాము, నోను 250 మందిని వేసుకొని వచ్చి మోషేకు వేరుపడి పోగుపడి విరోధంగా మాట్లాడి సాగితే దేవుడు ఏం మాట్లాడలా. భూమికి
జస్ట్ పర్మిషన్ ఇచ్చాడు, తెరవరా, నోరు తెరవరా అన్నాడు అంతే. అది అలా మింగేసింది వాళ్ళని. దైవజనుడికి విరోధంగా నిర్ణయాలు తీసుకున్న సౌలు పతనం అయిపోలేదా? ఏ స్థితిలోనైనా ఎక్కడైనా దైవజనుడికి లోబడినోడే దీవించబడ్డాడు. దైవజనుడికి వ్యతిరేకంగా మాట్లాడిన వాడు వేరుపడినోడు. ఎక్కడా కూడా వర్ధిల్లినట్లుగా నా బైబిల్ అయితే చెప్పట్లా. ఈరోజు నువ్వు ఆత్మచేత నింపబడితే దైవజనుడు మన కొరకు దేవుడే ఏర్పాటు చేసుకున్న ఆయన ప్రతినిధి అని నమ్ముతాం. స్తోత్రం, హల్లెలూయా. మూడవది, ఉపదేశ క్రమంలో నిలుస్తాం. పరిశుద్ధాత్మ చేత నింపబడితే ఉపదేశ క్రమంలో నిలుస్తాం. అంత్యకాలంలోనంటే అపోస్తలుడైన పౌలు చెప్పాడు, తిమోతికి లేఖ రాస్తూ అంటాడు, అంత్యకాలంలో ప్రజలు ఎట్లా తయారయ్యారంటే సత్యవాక్యమునకు చెవినియక దురద చెవులు కలిగిన వారై తమకు అనుకూలమైన బోధకులు ఏర్పాటు చేసుకొని కల్పన కథల వైపుకు తిరిగే కాలము వచ్చును అని చెప్పాడు. ఇప్పుడు ఆల్రెడీ ఏమైపోయింది? వచ్చేసింది. మధ్యలో ఉపమానాలు చెప్పొచ్చు, తప్పేం కాదు. కొంచెం అలర్ట్ చేయడానికి నవ్వించవచ్చు, తప్పేం కాదు. నా ఉద్దేశం ఏంటంటే పూర్తిగా ప్రసంగం అంతా నవ్వులేనా? ప్రసంగం అన్నీ కూడా కల్పనా కథలేనా? ఈ అంత్య దినములలో ఉన్నది ఉన్నట్లుగా వాక్యమును మాత్రమే విభజించి చెప్పగలిగిన దైవజనుడు ఆత్మ నడిపింపులో ఉన్నట్లు గుర్తు. స్తోత్రం. నవ్వే బాధలు కొంచెం సేపు బాగుంటాయేమో, నవ్వించే సేవకుడు కొంచెం సేపు నచ్చొచ్చేమో, కల్పనా కథలు చెప్పే సేవకుడు బహుళ ప్రాచుర్యం పొందొచ్చేమో, కానీ నిన్ను రాకడికి తీసుకెళ్లేది మాత్రం ఉన్నది ఉన్నట్లుగా చెప్పబడే ఉపదేశ క్రమం. అందుకనే దేవుని వాక్య లేఖనాలు తెలియజేస్తా ఉన్నాయి, పరిశుద్ధులకు అప్పగించబడిన బోధ నిమిత్తం, ఒకేసారి అప్పగించబడిన బోధ నిమిత్తం మనం ఏం చేయాలట? పోరాడాలి. ఈ బోధ కొరకు ఎంత దూరమైన వెళ్ళు, ఏ సభలకైనా వెళ్ళు, ఉపదేశ క్రమం అయ్యేటట్లుగా చూసుకో, ఎంత దూరమైనా వెళ్ళిపో, విను, రా, దీవించబడు. కాపరిగా నాకు కూడా సంతోషమే. అయితే ఈ ఉపదేశ క్రమం నుంచి తప్పిపోయి కథల వైపు, కల్పన కథల వైపు, మోసపుచ్చే సేవకుల వైపు తిరగొద్దని మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా హెచ్చరిస్తున్నాను. అపోస్తలుడైన పౌలు గుండె కోతకు గురై, అయ్యో అవివేకులైన గలతీయులారా, ఎవడు మిమ్మల్ని భ్రమ పెట్టానో. ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళు? ధర్మశాస్త్రం నుంచి. ఎక్కడికి వచ్చారు? ఉపదేశ క్రమంలోకి వచ్చారు. ఇప్పుడు ఆర్తనాదాలు చేస్తున్న పౌలు ఎందుకు చేస్తున్నాడు? మళ్ళీ ఎక్కడికి వెళ్ళారు వీళ్ళు? ధర్మశాస్త్రానికి వెళ్ళారు. డేవిడ్ గారు, నువ్వు ఉపదేశ క్రమంలో 3వ అంతస్తు దాకా ఎదగాల. పౌలు ఐతుకు వాక్యం చెప్పేటప్పుడు ఎన్నో అంతస్తులో ఉన్నాడు? 3వ అంతస్తు అంటే ఏంటో తెలుసా? ఉన్నత ఉపదేశ క్రమం. దేవునికి స్తోత్రం. అక్కడ ఉండాలి నువ్వు, అంతేగాని కిటికీ పక్కన కూర్చొని విన్నారా? నిద్రపోయేవాళ్ళు జాగ్రత్తగా రండి, అలక్ష్యంగా వినేవాళ్ళు చాలా జాగ్రత్తగా రండి. నిద్రపోవటం అను అలక్ష్యంగా వింటాం రెండు ఒకటే. కాకపోతే ఇది కనబడుతుంది, అది కనబడదు, అంతే తేడా. ఎవరైతే నిర్లక్ష్యంగా ఉపదేశాన్ని వింటారో అక్కడి నుంచి పడిపోతారు. ఎక్కడి నుంచి పడిపోతారు? 3వ అంతస్తు నుంచి పడిపోతారు. చాలా సంఘాల్లో ఈ ఉపదేశ క్రమం లేదు. ఎందుకు ఈ మాట చదువుతున్నానంటే అనేక సంఘాలలో ఉపదేశ క్రమం లేదు. ఈ సంఘాన్ని ప్రేమించి, స్తోత్రం, ఈ సంఘమును ప్రేమించి, మిమ్మల్ని ప్రేమించి, మీరు ఒక్కొక్కరిని ప్రేమించి అల్పుణ్ణైన నన్ను ఏర్పాటు చేసుకొని మీకు ఉపదేశ క్రమాన్ని నేర్పిస్తున్నాడు. స్తోత్రం. గొప్ప కాదు. ఎందుకు గొప్ప? నా గురించి ఏం చెప్పుకోను, ఏముంది, ఏం లేదు. నేనేం చెబుతున్నానంటే పనికి మాలిన నన్ను ఏర్పాటు చేసుకుని మీ కొరకు ఎందుకు నిలబెట్టాడంటే నా ద్వారా ఉపదేశ క్రమం నేర్పించడానికి. నేర్పించేటప్పుడు నేర్చుకోవడానికి ఇబ్బంది ఉంది. మామూలు బోధలోంచి పడేవాడికి యాక్సిడెంట్ తక్కువ, ఉపదేశ క్రమం నుంచి పడేవాడికి నష్టం ఎక్కువ. సైకిల్ మీద నుంచి పడ్డారనుకోండి, పెద్ద గాయాలు అవుతాయా? అదే కార్ యాక్సిడెంట్ అయితే చావని కూడా చావచ్చు. ఉపదేశం లేని సంఘాల్లో ఎవడైనా పడిపోయాడు అనుకోండి, సరే దేవుడు పోనీలే, పాప పాస్టర్ గారికి వాక్యం తెలియదు, ఉపదేశ క్రమంలోకి జనాలు రాలేదులే అనుకుంటాడు.
ఇన్ని బోధలు కూడా ఇని కూడా నువ్వు పడిపోయావంటే నీకు తగిలే దెబ్బ మామూలు కూడదు. జాగ్రత్త. మీరేమి వింటున్నారో జాగ్రత్త. ఉపదేశ క్రమానికి రమ్మని పరిశుద్ధాత్ముడి రాత్రి ఆహ్వానిస్తున్నాడు. ఉపదేశం వినటం గొప్ప కాదు, ఉపదేశ క్రమంలో నిలవడం గొప్ప. స్తోత్రం చెప్పండి. యేసయ్య ఉపమానం చెప్పాడు. నాయన, 2 ఇళ్ళు ఉన్నాయి. ఒక ఇల్లు ఇసుక మీద కట్టబడింది, ఇంకొక ఇల్లు రాతి మీద కట్టబడింది. గాలి వీచింది, వానొచ్చింది, వరదొచ్చింది. ఇసుక మీద కట్టబడిన ఇల్లు కూలిపోయింది, రాతి మీద కట్టబడిన ఇల్లు కూలిపోలేదు, నిలబడింది. ఎవరయ్యా వీళ్ళంటే? ఈడు ఉపదేశం ఉన్నవాడే, ఈడు కూడా ఉపదేశం ఉన్నాడే. మరి పడిపోయినాడు ఎవరంటే? విన్నాడు కానీ వినిన దాని ప్రకారం జీవించలేదు. నిలబడినాడు ఎవడంటే? ఉపదేశంలో స్థిరపడ్డాడు. దేవునికి స్తోత్రం. అమ్మా, ఈ పొలం బాగుందా? బాగుందయ్య గారు. మరి ఇంకెందుకు ఆ పొలం ఈ పొలం, ఆ యజమానుడు ఈ యజమానుడు అని ఆలోచిస్తున్నాం? ఎక్కడికి వెళ్ళొద్దు, ఈ పొలంలోనే ఉండు. దేవుడు నిన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఈ పొలంలోనే కనిపెట్టుకొనుండు. ఎందుకు చెప్పాడు? బోయజు పరిగెరుకోవడానికి వెళ్ళింది. యజమానుడే అంత మాట చెప్పిన తర్వాత నేను అటు ఇటు తిరగటానికి నేనెవరిని అనుకుందేమో బహుశా. ఆ పొలంలోనే నిలబడింది. కాలక్రమేణా దేవుడు ఏం చేశాడు తెలుసా? పరిగెరుకుంటే చాలు, బతికితే చాలు, నాకు నా అత్తకి ఎంతో కొంత వస్తే చాలు అనుకుంది. ఆమె ఆ ఉపదేశ క్రమం అనబడిన ఆ పొలంలో నిలబడింది కాబట్టి ఆ పొలమునే రాసిచ్చాడు. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. సంఘము నాది కాదు, ఉపదేశంలో నిలబడిన నీదే. ఉపదేశంలో ఎవరైతే నిలబడతారో వారిది సంఘం. ఆమె చెప్పండి, గట్టిగా చెప్పాలా? సంఘం సేవకుడిది కాదు, సంఘం విశ్వాసులది కాదు, సంఘం పెద్దలది కాదు, సంఘం ఊరి వారిది కాదు, సంఘం స్పాన్సర్ చేసిన వాడిది కాదు. సంఘం ఎవరిదయ్యా అంటే ఉపదేశంలో నిలిచిన విశ్వాసులది. సంఘము దేవుడు రాసిస్తాడంతే. దేవునికి స్తోత్రం. ఏమనుకుంటున్నాం? ఉపదేశంలో నిలబడటం అంటే దేవుడు ఎంత ఘనపరుస్తాడంటే, ఆమె అక్కడ నిలబడి పొలానికి యజమానురాలు అయిపోయి పరిగెత్తాలయ్యా అనుకుంది. నువ్వు అనుకుని ఉండొచ్చు, ఏదో నేను ఆత్మీయతలో నిలబడే ఉపదేశం చెప్పే పాస్టర్ వస్తే బాగుండో, ఎండిపోయినా మా బ్రతుకులు కొంచెం తడిస్తే బాగుండో అనుకున్నా. తడపటం కాదు, నింపుతున్నాడు దేవుడు. స్తోత్రం చెప్పండి. ఏదో చీకట్లో ఉన్నాం, కొంచెం వెలుగులోకి వస్తే చాలు అనుకున్నావేమో. వెలుగు కాదు, ఆశ్చర్యకరమైన వెలుగు. స్తోత్రం చెప్పండి. ఏదో మేము బతికితే బాగుండయ్యా, ఎండిపోయిన ఎముకలాగా ఉన్నాం, ఎవరొస్తారో పాస్టర్ గారు అనుకున్నావేమో. నువ్వు బతకడం కాదు, నీ వంటి సైన్యముతో దైవజనుడు ద్వారా దేవుడు ఈ భూమి మీద గొప్ప సంఘాన్ని నిర్మించాడు. దేవునికి స్తోత్రం. ఉపదేశంలో ఉన్న శక్తి అది. ఉపదేశంలో నిలబడాలా? ఎక్కడ నిలబడాలి? 4వది, పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంటే సహవాసంలో స్థిరపరుస్తాడు. ఎక్కడ? మీకు ఒక విషయం చెప్పనా? దేవుడు మనకు అనుగ్రహించిన సహవాసం చాలా గొప్ప సహవాసం. ఆమేన్. ఈ సంఘము కానీ, ఈ సంఘంలో ఉన్నటువంటి మన క్రమము కానీ, విశ్వాసులైన మీ ప్రార్థన కానీ, మీలో ఉన్న వాక్యాసక్తి కానీ చాలా సంఘాలలో లేవు. ఇదే సహవాసమో తెలుసా? ఆది అపోస్తలుల సహవాసంలో నిలబడుటకు జగదుత్పత్తికి ముందే దేవుడు ఏర్పాటు చేసుకున్న సమూహము. స్తోత్రం. హల్లెలూయా. పేతురు వాక్యం విని అనేక మంది అయ్యా మేమేం చేయాలి అంటే, ఈ లోక మూర్ఖులని తరము వారికి వేరై రక్షణ పొందండి అని చెప్పాడు. వాళ్ళందరూ ఏం చేశారు తెలుసా? అపోస్తలుల బోధ మాత్రమే కాదు, ప్రార్థన మాత్రమే కాదు, రొట్టె విరుచడం మాత్రమే కాదు, సహవాసంలో ఎడతెగక. ఎట్లా ఉన్నారట? ఎడతెగక. విశ్వాసులారా వినండి, నువ్వు చనిపోతే ఈ సంఘంలోనే చనిపో. ఆమేన్ చెప్పండి. బోయజు రూతుతో చెప్పిన మాట పరిశుద్ధాత్ముడి రాత్రి నీకు వినిపిస్తున్నాడు. అదేంటి తెలుసా? నువ్వు చనిపోయేంత వరకు ఈ సంఘంలోని, ఈ సమూహంలోనే, ఈ సహవాసంలోనే నిలబడాలి తప్ప ఇక ఎక్కడికి వెళ్ళటానికి లేదు. ఎందుకో తెలుసా? సమృద్ధి అయిన ఆహారం ఇక్కడ దొరుకుతుంది. స్తోత్రం.
మంచి ప్రార్థనా పరులైన విశ్వాసుల సమూహం ఉంది, స్తోత్రం. పరిశుద్ధుల గుంపు ఉంది ఇక్కడ, స్తోత్రం. వైరాగ్యం కలిగిన విశ్వాసులు ఉన్నారు, స్తోత్రం. పరిచర్య చేయగలిగిన కృప కలిగిన ఎవరు ఉన్నారు? నువ్వు కృంగిపోతే నీ కొరకు ప్రార్థిస్తారు, నీకు కావలసిన ఉపదేశం అందిస్తారు. ఎంత సహవాసాన్ని వదిలిపెట్టుకుని అక్కడక్కడికి వెళ్ళావంటే నీ కాళ్ళు నువ్వు ఎరగొట్టుకున్నట్టే, నీ గొయ్యి నువ్వు తీసుకున్నట్టే. దేవునికి స్తోత్రం. కృప వెంబడి కృపను పొందుచు, కృపలో జయ గీతమే పాడుచు, కృపలో జయ గీతమే పాడుచు. ఈ మహిమ కలిగిన పరిచర్య, కృప వెంబడి కృప కలిగే పరిచర్యది. ఒక విషయం చెప్పన, రాబోయే దినాలలో ఈ సంఘం యొక్క రూపురేఖలు, స్వరూప స్వభావాలు అన్ని పరిశుద్ధాత్ముడు మార్చిపోతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. నమ్ముతున్నారా? ఇప్పుడైతే మీరు రంగు బట్టల్లో ఉన్నారు, కానీ ప్రార్థన అంటే తెల్ల బట్టలే నీకు కనబడేలా పరిశుద్ధాత్ముడు చేయబోతున్నాడు. ఎట్టుగా చెప్పు ఆమేన్. ఇక అది తప్ప నీకేది ఆనదో. ఒంటి మీద వేసుకుంటే ఆ తెలుపు ఉంటే బాగుండేది కదా, స్తోత్రం. అయ్యో వాక్యం ఏంట, ఈ కలర్ బట్టలేంటి, మెరిసే బట్టలేంటి, రంగు బట్టలేంటి అని అనిపించేలా చేస్తాడు దేవుడు. ఉపదేశ క్రమంలోనికి మీరు రాబోతున్నారు. ఇది అపోస్తలుల సహవాసం, అపోస్తలుల ఆత్మ కలిగిన సహవాసం, అపోస్తలుల వంటి వైరాగ్యం కలిగిన విశ్వాసుల సమూహం ఇది. దేవుడు చెయ్యునుగాక. మన పితరుల్లో ఉన్నట్లుగా ఉందా భక్తి? చెప్పండి. నిన్న ఉన్నట్లుగా ఉందా భక్తి? ఉపదేశం చెప్పండి. చెప్పాలా? రెస్పాండ్ అవ్వండి కదా. రాబోయే రోజుల్లో ఇంకా మహిమతో, ఇంకా కృపతో పరిశుద్ధాత్ముడు మార్చివేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం. తూర్పుపాలెం సంఘం అంటే అరే ఏమి సంఘం రా, ఉపదేశం కలిగిన సంఘం, అపోస్తుల బోధలో కట్టబడుతున్న సంఘం. క్రీస్తు మూలరాయి అయ్యుండగా అపోస్తుల పునాది మీద కట్టబడగా, ఆ పునాది మీద ఎలా కట్టబడుతుందో జాగ్రత్తగా చూచుకుంటూ నిర్మించబడుతున్న సంఘం ఇది. స్తోత్రం. కాబట్టి పరిశుద్ధాత్మ చేత నింపబడితే దేవునికి, దైవజనునికి, ఉపదేశానికి, సహవాసానికి పెనవేయబడి అంటు కట్టబడి ఉంటాం. రెండోది 3వ అధ్యాయం 1వ వచనం చదవండి. పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహానును, చాలండి, పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున మొదటిగా పరిశుద్ధాత్మను కలిగి ఉన్నాడు. అన్ని పా మీద వస్తాయి, రాసుకున్నాడు, చక్కగా రాసుకోండి. పరిశుద్ధాత్మను కలిగి ఉన్న పేతురు. రెండోది ప్రార్థనా కాలమును కలిగి ఉన్న పేతురు. స్తోత్రం. పేతురు అంటున్నాడు, నా యొద్ద వెండి బంగారం లేదు నాయన. ఏముంది నాయన పేతురు అంటే? పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. రెండోదిగా ఉన్నాడంటే నా దగ్గర వెండి బంగారం లేదు. మరేముంది అయ్యగారు అంటే, నాకు ఒక ప్రార్థనా కాలం. ఏ కాలం? మనకు వర్షాకాలం ఉంది, ఎండాకాలం ఉంది, చలికాలం ఉంది, తినే కాలం ఉంది, తాగే కాలం ఉంది, పడుకునే కాలం ఉంది, బడికి పంపే కాలం ఉంది, పొలానికి వెళ్ళే కాలం ఉంది, సంపాదించుకునే కాలం ఉంది. అబ్బో ఎన్ని కాలాలు. మరి ప్రార్థనా కాలము? ప్రార్థనా కాలం. ప్రార్థనా కాలం అంటే ఒక నిర్దేశమైన ప్రార్థనా సమయాన్ని కలిగి ఉండాలి. స్తోత్రం. అమ్మా నీకు వెండి లేదని కొంతమంది బాధపడుతూ ఉంటారు. వాళ్ళకి ఎంత బంగారం ఉంది, వీళ్ళకి ఎంత బంగారం ఉంది, ఎంత కష్టపడి పని చేస్తున్నాం, ఒక చైన్ కూడా కొనుక్కోలేదే. ఏం కొనుక్కోలేదంట? వాళ్ళు పాస్ అయ్యారో వీళ్ళు పాస్ అయ్యారో, పనికి మాలోడా పాస్ అవ్వలేదు. చిచ్చి చిచ్చి. పండక్కైనా పాత చీరేనా, నా బతికింతే లేదు, నేను చేసుకున్నందుకు చచ్చినా బాగుండేది. దేని కొరకు ఏడుస్తున్నారు? పిల్ల పెళ్లి చేసే టైం అయింది. ఏది డబ్బేది?
ఈ మాత్రం ఉంటే ఏమి లేకపోతే ఏమి అని వాళ్ళు కూడా మీలో ఉండకపోలేదమ్మో. బంగారం ఏం చేస్తావు, చూపించుకొని ఏం చేస్తావు? వస్త్రాలు కొనుక్కొని ఏం చేస్తావు? వస్త్రాలు ఉండాలి, కానీ మితిమీరి కాదు, మితిమీరిన వెలబెట్టి కాదు. యేసయ్య చెప్పాడు, ఏమి తిందుమా ఏమి త్రాగుదుమా అని ఆలోచించేది అన్యులు. చెప్పండి ఎవరు? బట్టల గురించి నువ్వు ఆలోచిస్తున్నావంటే నీలో ఎక్కడో అన్యుడు ఉన్నాడు. అత్తమ్మ గారు కళ్ళు ఇలా అంటుంది. దేవునికి స్తోత్రం. ఎక్కడో అన్యుడు ఉన్నాడు. ఏమి తిందామా, ఏం తాగుదామా, ఏమి ధరిద్దామా, ఇదే నా జీవితం. మొదట ఆయన నీతి, ఆ రాజ్యం వెతకాల. స్తోత్రం. పేతురు కూడా అదే, అయ్యా నీ సేవలోకి వచ్చా, నాకు వెండి కాదు ప్రధానం, బంగారం కాదు ప్రధానం, వస్త్రాలు కాదు ప్రధానం, నీవిచ్చిన ఈ అభిషేకాన్ని కాపాడుకున్నటకు ప్రార్థన కావాలి. స్తోత్రం. పరిశుద్ధాత్మ కలిగిన వాళ్ళు చేయాల్సినటువంటి పని ఏంటంటే ప్రార్థనతో నీ అభిషేకాన్ని కాపాడుకోవాలి. విన్నారా? నువ్వు పరిశుద్ధాత్మ పొందుకొని ప్రార్థన నిర్లక్ష్యం చేస్తే పరిశుద్ధాత్మ నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. అగ్ని ఆరిపోద్ది, ఆ మంట ఆరిపోద్ది, అభిషేకం ఆగిపోద్ది. నీ అభిషేకాన్ని నిలవనిచ్చేది ప్రార్థనా జీవితం. స్తోత్రం. నువ్వెంత ప్రార్థిస్తే అంత మండుతావు, అంత రగులుతావు, అంత బలపరచబడతావు. నీ ప్రార్థనే నీ అభిషేకాన్ని నిలబెట్టేటువంటి ఒక గొప్ప సాధనం. నువ్వెంత ప్రార్థిస్తావో పరిశుద్ధాత్మని నీ యొద్ద నుంచి వెళ్ళనీయకుండా అంత కాపాడుకోగలుగుతావు. పరిశుద్ధాత్ముడు ఉండయ్యా ఉండయ్యా ఉండయ్య అంటే ఉండడు ఆయన. నువ్వు కంగారు పడవాకు, నువ్వు ప్రార్థన చేస్తావు అంటే నిన్ను వదిలిపెట్టి నేను ఎక్కడికి వెళ్ళను అంటాడు ఆయన. స్తోత్రం. కంగారు పడవాకు. నువ్వు ప్రార్థన మానిన రోజు నేను వెళ్తా తప్ప, నువ్వు ప్రార్థన చేస్తే నువ్వు వెళ్ళమన్నా నేను వెళ్ళను. స్తోత్రం. పరిశుద్ధాత్ముడు మనలో ఏదో ఒకసారి వచ్చి పోయే దేవుడు కాదు. మన దేహం ఆయనకు ఆలయమై ఉన్నది, ఆయన నివసించాలనే వచ్చాడు. స్తోత్రం. ఏదో టచ్ అనగానే వచ్చిపోయే దేవుడు కాదు. అప్పుడప్పుడు పలకరించే అతిథి కాదు పరిశుద్ధాత్ముడు. ఒక్కసారి నిన్ను తాకాడంటే అర్థం ఏంటో తెలుసా? తలుపు తట్టాడు. ఇప్పుడు నువ్వు ప్రార్థన ద్వారా నీ తలుపును తెరవాలి. స్తోత్రం. ప్రార్థన ద్వారా తలుపు ముయ్యాలిక. ఎక్కడికి నువ్వు వెళ్ళేదే? పరిశుద్ధాత్మ దేవుడా నువ్వు నాతోనే ఉండాలి అని ప్రార్థన మొదలు పెట్టాలి. స్తోత్రం చెప్పండి. నువ్వు తలుపేసినా తలుపేయకపోయినా నువ్వు ప్రార్థన చేస్తే నేను ఉంటానే తెల్లా అంటాడు పరిశుద్ధాత్మ దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. మీకు అర్థం కావాలని ఈ రకంగా నేను మాట్లాడాను. వినండి, నువ్వెంత ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్ముడు నీతో ఉండుటకు నువ్వు అంత బలవంతం చేస్తున్నావు అని అర్థం. ఎందుకని పేతురు అంత ప్రార్థనాపరుడయ్యాడు? ఒకప్పుడు అతని జీవితం ఏంటంటే ఒక్క గడియ, ఒక్క గంట కూడా ప్రార్థన చేయలేని ప్రార్థనాహీనుడు. పేతురు ద్వారా మనం ఎన్ని పాఠాలు నేర్చుకోవచ్చో. గొప్పడండి ఆయన. ప్రార్థన ఉందా ఆయనకు? అసలు ప్రార్థన ఉందా? లేదు. ఎందుకు తెలుసా? మనలాంటి వాళ్ళకి ఆయన కొంచెం బూస్ట్ ఇవ్వడానికి ఆయన నుంచి ఒక పాఠం నేర్పిస్తున్నాడు. ప్రియ సంగమా, పేతురు పెద్ద ప్రార్థన పరుడేం కాదు. ఆత్మచేత నింపబడిన తర్వాత ఆ ప్రార్థన విలువేదో అర్థమైంది. అందుకైనా పగలు 3 గంటలకు ప్రార్థన చేయడానికి వెళ్తున్నాడు. స్తోత్ర. ప్రార్థనతో పెనవేసుకుని అనుభవం. పేతురు ప్రార్థన జీవితం ఎంతలా వర్ధిల్లిందంటే ఆకలి తట్టుకోలేనంత ఆకలి వేస్తున్నా. ఇంటివారు భోజనానికి సిద్ధపరుస్తూ ఉండగా ఇంకా ఆకలి ఆకలి అని ఆత్మ అడుగుతూ ఉంటే, శరీరం అంటా ఉంటే అని దాన్ని కంట్రోల్ చేసి మోకాళ్ళు వేసి చేతులెత్తి ఆకాశం వైపు ప్రార్థన చేస్తూ ఉండగా దేవుడు దర్శనమిస్తున్నాడు. ఆకలి వేళ ఆత్మవశుడై ప్రార్థించిన పేతురు. స్తోత్ర. యొప్పేలో ఉన్నా ప్రార్థిస్తాడు, యెరూషలేములో ఉన్నా ప్రార్థిస్తాడు, పరిచర్యలో ఎక్కడున్నా ప్రార్థన చేస్తాడు. ఎందుకంటే పేతురు ప్రార్థనని ఒక జీవన శైలిగా, లైఫ్ స్టైల్గా మార్చేసుకున్నాడు. అంతే. నీ జీవన క్రమం ఏమవ్వాలి? క్రమమైన ప్రార్థనగా మారాలి.
జోనథాన్ ఎడ్వర్డ్స్ పడుకుంటే ప్రార్థన, నిలబడితే ప్రార్థన, నడుస్తే ప్రార్థన. బాబా బాబా ప్రార్థన చేసే వాళ్ళకే అనుభవం ఉంటుంది. నువ్వు గనక ప్రార్థన చేయటం ప్రారంభిస్తే పరిశుద్ధాత్మను కొన్నిసార్లు నిద్రపోనీయుడు. దేవునికి స్తోత్రం. కొన్నిసార్లు నా జీవితం ప్రార్థన అనుభవాలు ఎట్లా ఉంటాయి అంటే ఆయన నిద్రపోనీయుడు. అటు ఇటు కొట్టుకులాడుతాను, నిద్ర రాదు. తెల్లవారేంత వరకు ఆ నేల మీద పడి, కొంచెంసేపు సాష్టాంగపడి, కొంచెంసేపు కూర్చొని, కొంచెంసేపు నిలబడి, కొంచెంసేపు మోకాళ్ళేసి, కొంచెంసేపు బాసిపట్లు వేసుకొని, ఇలా తెల్లవారేంత వరకు ప్రార్థన చేసేంత వరకు ఆయన నాకు నిద్ర ఇవ్వడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రార్థనలో ఒక ఉన్నతమైన స్థాయిని సంపాదించాలి. ఆ టైంలోనే ప్రార్థన చేయటం కాదు, నువ్వు ప్రార్థన చేయటం అలవాటు చేసుకుంటే, ప్రార్థనలో ఉన్న శక్తి నీకు అర్థమైతే, దేవుడు నిన్ను ఎలా ప్రార్థన చేస్తాడంటే, రాత్రి వేళ, పగలు వేళ, ఖాళీ సమయాల్లో, ఒంటరి సమయాల్లో ప్రార్థనే ప్రార్థన, ప్రార్థనే ప్రార్థన, ప్రార్థనే ప్రార్థన, ప్రార్థనే. మనకు ఆశ్చర్యం కలిగింది. వీళ్ళు మోకాళ్ళు ప్రార్థన చేశారా, ఇన్ని గంటలు ప్రార్థన చేశారా, మంచులో ప్రార్థన చేశారా? అవి చదివినప్పుడు ఏమనిపించింది మనకి? చెప్పాలా? ఆశ్చర్యం కలిగింది. కానీ ఎప్పుడు మీకు ఆశ్చర్యం అనిపించదో చెప్పనా? ఆ మార్గాల్లో నిన్ను నడిపించినప్పుడు. స్తోత్రం చెప్పండి. ఎందుకే కాబోలు వాళ్ళు అంతంతసేపు ప్రార్థన చేశారు. మనకై మనం ప్రార్థన చేయాలంటే గంట కాదు కదా, అరగంట చేసిన బోరు కొట్టింది. పరిశుద్ధాత్ముడి మనల్ని ప్రార్థనకు పురికొల్పితే తెల్లవారు వరకు ప్రార్థన చేసిన ఆ ప్రార్థన ఆగదు. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. క్రమమైన ప్రార్థనలో ఉన్న శక్తి. దావీదు అంటున్నాడు, అయ్యా నిన్ను సాయంకాలంన, ఉదయకాలంన, మధ్యాహ్నమున నేను స్తుతిస్తానయ్యా, ప్రార్థిస్తానయ్యా. మమ్మారు ప్రార్థన దానియేలుకే కాదు, దావీదుకు కూడా ఉంది. 7 సార్లు స్తుతించాడు, మమ్మారు ప్రార్థించిన అనుభవాలు దావీదుకు కూడా ఉన్నాయి. దానియేలు కూడా మమ్మారు ప్రతిదినం ప్రార్థన చేశాడు. ఇది ఎలాంటి ప్రార్థన తెలుసా? రాజాజ్ఞకు విరోధముగా నిలిచిన ప్రార్థన, మరణానికే ఎదురు నిలిచిన ప్రార్థన, క్రూర మృగాల మధ్యలోనికి వెళ్ళడానికి సిద్ధపడిన ప్రార్థన, చావైనా రేవైనా ఏదైనా పర్వాలేదు, నా ప్రార్థనను మాత్రం మానను. ఆమేన్. గట్టిగా చెప్పాలి, నీరసం వచ్చినట్టు ఉంది. గట్టిగా హల్లెలూయా. దానియేలు జస్ట్ 4 రోజులే కదా ప్రార్థన చేయకపోతే ఏమైంది అని ఎవరైనా సలహా ఇస్తే, ఒకవేళ అపవాదిగాడే చెవిలో ఊతే, దానియేలు అనే మాట ఏంటంటే, పిచ్చోడా 4 రోజులు కాదు కదా, నేను మమ్మారు చేస్తాను, ఒక్క పూట కూడా ఆపను. స్తోత్రం. 4 రోజుల దాకా వెళ్ళావు నువ్వు. నా ప్రార్థన ఎంత క్రమమైందంటే, దేవుడు నాకు ఎంత క్రమమైన ప్రార్థన నేర్పాడంటే, 4 రోజులు కాదు, రోజులో ఒక్క పూట ప్రార్థన కూడా మానను. నువ్వేం చేసుకుంటావు చేసుకోపో. ఆమేన్. ప్రార్థన. దానియేలునట శత్రువులు ఎక్కడ చూశారంటే, ప్రార్థన చేస్తున్నప్పుడు, పాపం చేస్తున్నప్పుడు కాదు, ప్రార్థన చేస్తున్నప్పుడు. పాప స్థలాలలో కాదు, ప్రార్థనా స్థలములో. ఈరోజు ప్రజలు నిన్ను ఎక్కువగా ఎక్కడ చూడడానికి నువ్వు ఇష్టపడాలంటే, ప్రార్థిస్తున్నప్పుడు నిన్ను వారిని కనుగొననివ్వు. ఆమేన్. నీ ఇంటిలో నువ్వు ప్రార్థిస్తూ ఉంటే నీ భర్త ఏం అర్థం చేసుకుంటాడంటే, నా భార్య ప్రార్థన పరురాలు. ఆమేన్. ఈ మధ్య కొంచెం ప్రార్థన చేస్తుందే, కొంచెం భక్తి నేర్చుకున్నట్లుందే అని ఇదివరకట్లాగా మాట్లాడడం నీ భర్త. వినండి, నీకెన్ని వ్యతిరేకతలైనా రాని నువ్వు ప్రార్థన ఆపొద్దు. చివరికి క్రూర మృగాల మధ్యలోకి వెళ్ళి మోకాళ్ళు వేసాడండి. ఎంత ధైర్యం అండి దానియేలుకి. ఎక్కడ వేసాడు మోకాళ్ళు? క్రూర మృగాల మధ్యలో. అందుకే ఈ పాట రాసుకున్నా. మృగములకు ఎదురు వెళ్ళునట్లు, మృత్యువునే కోరునట్లు, మృగములకు ఎదురు వెళ్ళునట్లు, మృత్యువునే కోరునట్లు, ముమ్మారు ప్రార్థించి ఏమించునట్లు, ముమ్మారు
విడిచి సేవించునట్లు దానియేలు ప్రార్థన దయచేసి నేర్పించు. దానియేలు ప్రార్థన దయచేసి నేర్పించు. మోషే ప్రార్థనాపరుడు కాబట్టే లక్షలాది ప్రజల్ని దైవిక బలముతో నడిపించగలిగాడు. అమ్మ వినండి, దానియేలు క్రూర మృగాల మధ్యలో సహజీవనం చేసి కూడా సజీవునిగా తిరిగి రావడానికి గల కారణం ప్రార్థనే. ఇశ్రాయేలీలు కూడా మెడ వంచని జనగము, వారి మధ్యలో కూడా సజీవుడై దీర్ఘాయుష్మంతుడై తన నాయకత్వాన్ని మోషే ముగించడానికి గల కారణం, ఒక్కడైనా ఏమీ చేయలేకపోవడానికి కారణం మోషే ప్రార్థన. స్తోత్ర. నీ చుట్టూ అనేక మంది నిన్ను హింసించాలని, దాడి చేయాలని, ఇబ్బంది పెట్టాలని, ఇబ్బందులు కొలిమిలోనికి లాగాలని, శోధించాలని రకరకాలుగా ఆశపడతా ఉన్నారేమో కానీ నువ్వు ప్రార్థిస్తే దేవుడు వారికి అవకాశం ఇవ్వనే ఇవ్వడు. మోషే ఎందుకు అంత గొప్ప నాయకుడు అంటే ఓన్లీ మెయిన్ రీజన్ ఈజ్ ప్రేయర్ లైఫ్, ప్రార్థనా జీవితం. ఒక్క కుటుంబాన్ని కట్టుకోవడం నీకు చేతకట్లేదే, కాల్బలమే 6 లక్షలు, ఎన్నో లక్షల ప్రజల్ని 40 సంవత్సరాలు అంత ఆశీర్వాదకరంగా నడిపించాడే, నలుగురిని నడిపించలేకపోతున్నాను. నలుగురినే నువ్వు నడిపించలేకపోతున్నావే, నలుగురున్న కుటుంబాన్ని నువ్వు ఈదలేకపోతున్నావే, పోషించలేకపోతున్నావే, సమస్యలు తీర్చలేకపోతున్నావే. మరి 6 లక్షలు ఎక్కువ, నలుగురు ఎక్కువ? ఇక్కడ విషయం ఏంటో తెలుసా? ఎంత మనం ఎక్కువగా ప్రార్థన కలిగి ఉంటే మనకంత నాయకత్వపు లక్షణాలు దేవుడు ఇస్తాడు. స్తోత్రం. నీ కుటుంబాన్ని కట్టుకొనగలిగిన జ్ఞానం ప్రార్థన ద్వారా మాత్రమే వస్తుంది. నీ కుటుంబంలో ఉన్న సమస్యలు, నీ కుటుంబంలో ఉన్న కొరతలు, నీ కుటుంబంలో ఉన్న కొదువలు, నీ కుటుంబంలో ఉన్న కష్టాలు, నష్టాలు, వీటన్నిటినీ ఒక మోషే వలె నువ్వు ఎదురెదాలంటే ప్రార్థన మాత్రమే పరిష్కారం. ఆమె సమూయేలు అంటాడు, ఆయన అప్పగించిన ఇశ్రాయేలు కొరకు సమూయేలు ప్రతి దినం ప్రార్థించాడట. ఆయన అంటాడు, నేను ప్రార్థన చేయకపోతే అది నాకు పాపము. ఏంటి పాపం? కొంతమంది ప్రార్థన చేయరు, అసలు వాళ్ళకి పాపమే అని అనిపించదు, చీమ కుట్టినట్టుగా కూడా ఉండదు, కొంచెం కూడా హృదయంలో బాధ కలగదు. అయ్యో ఈరోజు ప్రార్థన చేయలేదే, తగినంత సమయం ప్రార్థనకి ఇవ్వలేకపోతున్నాడని కొంచెం కూడా వేదన కలగదు. అంత మహానాయకుడు ప్రవక్త సమూయేలు అన్నాడు, నేను ప్రార్థన చేయకపోతే అది నాకు పాపం. అంటే ప్రార్థన విషయంలో అంత తీవ్రత కలిగి ఉన్నాడు కాబట్టి సమూయేలుని దేవుడు అంత హెచ్చించాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు వాటిలో వీటిలో నిర్లక్ష్యంగా ఉన్న పెద్ద ఇబ్బంది ఏం లేదు. ప్రార్థనా సమయంలో నిర్లక్ష్యంగా ఉంటే నీ జీవితాన్ని అపవాది చేతుల్లో నువ్వే పెట్టినట్టు అర్థం. ఎవరిని మృంగుదామా అని అపవాది ఏం చేస్తున్నాడు? ఇటు అటు అటు ఇటు తిరుగుతున్నాడు. నీ కుటుంబం రింగకుండా ఉండాలంటే దానియేలు వలె సింహాల మధ్యలో ప్రార్థించే స్త్రీగా నీ ఉండాలి. ఆమె స్తోత్రం. నీ కుటుంబంలో మృగాలు ప్రవేశించకుండా ఉండాలంటే దానియేలు వలె ప్రార్థించాలి. నోరు తెరిచి నీ మీద ప్రతిసారి వ్యాజ్యం ఆడుతున్నా నోరు మూయబడాలంటే నువ్వు దానియేలు వలె ప్రార్థించాలి. నీ మీద ఎత్తుతున్న చెయ్యి, కాలులో యేసు నామములో దించబడాలంటే దానియేలు వలె నువ్వు చేతులు ఎత్తాలంతే. స్తోత్రం. నీవు దేవుని సన్నిధిలో చేతులు ఎత్తితే నీ మీద చెయ్యి ఎత్తేవాడు ఈ భూమి మీద పుట్టడు. ఆమె నీ దినములన్నిట ఎవడు నీ ఎదుట నిలవలేడని వాగ్దానం యెహోషువతో చేయలేదా? మోషే చేతులు ఎత్తినప్పుడట తన ప్రజలు రక్షించబడ్డారు, విజయ పరంపరలో కొనసాగారు. ఎప్పుడైతే కొంచెం బరువెక్కి చేతులు తెచ్చాడు, అమాలేకీయులు గెలిచారు, తన ప్రజలు ఓడిపోయారు. అమ్మా, ప్రజలు వెండి బంగారాలు బట్టి ఈ లోకంలో అన్యులకు విలువిస్తారేమో కానీ నీకు కూడా విలువిస్తారేమో కానీ నీవు చేసే ప్రార్థనే దేవుని ఎదుట నిన్ను విలువగలిగిన వ్యక్తిగా మారుస్తుంది. స్తోత్రం. అబ్రహాం గారు, మీ విలువ ఎంత? మీ ప్రార్థన అంత. ప్రియ సంగమా, నీ విలువ ఎంత? నీ ప్రార్థన అంత. మనకున్న ఇళ్ళు, మనం కట్టుకున్న వస్త్రాలు, మనం కలిగి ఉన్న బంధుగణం, ఇవేవి కూడా మన విలువను పెంచలేవు. అనుకుంటాం అంతే, కానీ దేవుని ఎదుట నిలబడినప్పుడు మన ఇల్లు లేదు, పొలం లేదు, ఏం లేదు, అందం లేదు, బంగారం లేదు, వెండి లేదు. నువ్వెంత ప్రార్థన చేస్తే పరలోకంలో నీకంత అధిక మహిమ. స్తోత్రం, స్తోత్రం. ప్రార్థన లేకుండా, ఏమి లేకుండా
ఎక్కడి నుంచి ఇక్కడ దాకా దిగేసాం అనుకో బంగారం, బలా నమ్మకమైన మంచి దాసురాలా అంటాడా? ప్రార్థన లేకుండా ఏమి లేకుండా ఒక 5,000 10,000 చీర కట్టుకొని దేవానికి స్తోత్రం అంటే అబ్బా ఎంత బాగున్నావు ఈ చీరలో అంటాడా యేసయ్య? నువ్వు కడు భేదమైన ప్రార్థనలో మాత్రం ధనవంతునిగానే ఉండాలా. స్తోత్రం. నీ స్థితిగతులన్నీ కూడా ఈ లోకంలో హీనమైన ప్రార్థనలో దేవుని ఎదుట నిలబడినప్పుడు నీవు ఘనమైన వ్యక్తిగా కనబడాలి. ఈరోజు ప్రార్థన కొరకు నువ్వు ప్రతిష్ఠించుకుంటే పేతురును వాడుకున్నట్లుగా దేవుడు నిన్ను వాడుకొనబోతున్నాడు. మోషేని వాడుకున్నట్లుగా నిన్ను వాడుకొనబోతున్నాడు. సమూయేలును వాడుకున్నట్లుగా నిన్ను వాడుకొనబోతున్నాడు. దానియేలును వాడుకున్నట్లుగా దేవుడు నిన్ను వాడుకొనబోతున్నాడు. చెప్పండి గట్టిగా. మీ సొమ్మే నాకు ఇస్తున్నారు, గట్టిగా స్తోత్రం చెప్పండి, ఆమేన్ చెప్పండి. ఈరోజు ప్రార్థన లేకుండా ఎంత దూరం వెళ్తావు? ఎంతకాలం బతుకుతావు దేవునిలో? ఎంతకాలం అభిషేకం నిలబడుతుంది? మీకు భయంకరమైన ఒక ప్రమాదకరమైన సంకేతం ఒకటి చెప్పనా? నువ్వు ప్రార్థన తగ్గుతుందంటే అర్థం ఏంటంటే నువ్వు కొంచెం నరకానికి దగ్గరికి వెళ్తున్నావు. రోజు 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 యాకోబు 20 సంవత్సరాలు ప్రార్థించాడో లేదో తెలియదు. ప్రార్థనే లేనట్టుగా ఉంది. అందుకే పశ్చాత్తాపం ఎప్పుడు కలగలేదు. ఎబ్బోకు రేవు దగ్గర 20 సంవత్సరాల తర్వాత ప్రార్థించిన కనికరించిన దేవుడు, నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి ప్రార్థన చేయట్లేదు నాకు తెలియదు, ఎన్ని నెలల నుంచి ప్రార్థన చేయట్లేదు తెలియదు, ఎన్ని వారాల నుంచి ప్రార్థన చేయట్లేదు తెలియదు, ఎన్ని రోజుల నుంచి ప్రార్థన చేయట్లేదు నాకు తెలియదు, కానీ ఎబ్బోకు రేవు దగ్గర యాకోబు నిలబడినట్లుగా నన్ను దీవించు నాయన. నీ రాత్రి నిలబడగలిగితే దేవుడు తిరిగి నిన్ను పూర్ణమైన ఆత్మతో నింపుతాడు. స్తోత్ర. ప్రార్థనాత్మతో నింపుతాడు. స్తోత్రం. ఆ రాత్రి అంతయు పెనుగులాడినట్లుగా దేవుడు నిన్ను చేయాలంటే తిరిగి నువ్వు పునః ప్రతిష్ఠించుకో. ప్రార్థనలో ప్రార్థన చేద్దాం. ఈరోజు చాలినంత ప్రార్థన ఉందా? పురుషుడా, అయ్యా, అన్న, అక్క, చాలినంత ప్రార్థన చేయకుండా మనం ఏం అతిశయించుకుంటున్నాం? ఏం గొప్పలు చెప్పుకుంటున్నాం? మనకున్న దాన్ని బట్టి ఎందుకని అతిశయం? అందుకే పౌలు అంటున్నాడు, మీరు సిగ్గుపడవలసిన వాటిలో అతిశయపడుతున్నారు సగమా. యాకోబును దర్శించిన దేవుడు ఈ రాత్రి నిన్ను దర్శించబోతున్నాడు. 20 సంవత్సరాల నుంచి ఎక్కడికి పోయావురా, ఏమైపోయావురా అని అడిగిన దేవుడు కాదు నా దేవుడు. అయ్యా, నీవు నన్ను ఆశీర్వదించకపోతే నిన్ను వదిలిపెట్టను దేవా అంటే దీవించాడే తప్ప నెపములు మోపలేదు, నిందించలేదు. తన ప్రార్థన గురించి అతనిని గిల్టీగా ఫీల్ అయ్యేలా చేయలేదు. ఈరోజు దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు. ఎక్కడైనా ఎబ్బోకు రేవులో యాకోబు మొరపెట్టినట్లుగా ఈ రాత్రి అయినా నువ్వు ప్రార్థన చేయడం ప్రారంభిస్తావేమో. ఎక్కడైనా నిన్ను దీవించాలి, ఎక్కడైనా నిన్ను ఆదరించాలి, ఎక్కడైనా నీ కన్నీరు తుడవాలి, ఎక్కడైనా నిన్ను ఆశీర్వదించాలని దేవుడు కనిపెట్టుకున్నాడు. ఎబ్బోకు రేవు అనబడిన సంఘం యొద్ద ఈ రోజున గతించిపోయిన గతాన్ని నీకు జ్ఞాపకం చేసి నిన్ను హింసించే దేవుడు కాదు నా దేవుడు. గతమును నీతో పాటు మరిచిపోయి గతములో నుండి ప్రస్తుతంలో నుండి ఆశీర్వాదకరమైన భవితవ్యంలోనికి నడిపించగలిగిన దేవుడు మన దేవుడు. ఒక్క రాత్రి ప్రార్థన యాకోబు జీవితాన్ని విప్లవాత్మకంగా మార్చేస్తే, 20 సంవత్సరాల చరిత్రను కూడా మార్చేస్తే, 20 సంవత్సరాల శాపాన్ని కూడా మార్చేస్తే, నీవు ఎన్ని దినముల నుంచి, ఎన్ని వారముల నుంచి, ఎన్ని నెలల నుంచి, ఎన్ని సంవత్సరాల నుంచి క్రమమైన ప్రార్థన లేక శాపాన్ని మూట కట్టుకుంటున్నావో అన్ని సంవత్సరాల శాపం ఈ రాత్రి ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాడు నా దేవుడు. నీ శాపములు ఆశీర్వాదంగా మార్చే దేవుడిని మనం కలిగి ఉన్నాం. ఈ రాత్రి నీ శాపం ఆశీర్వాదం అయిపోతుంది. తల్లి చూడు, ఎందుకయ్యా ఈ శాపం అంటే ప్రార్థన లేకనే. ఎందుకయ్యా ఈ రోగం ప్రార్థన లేకనే. ఎందుకయ్యా కుటుంబంలో కలతలు ప్రార్థన లేకనే. ఎందుకయ్యా ఈ శోధన, ఎందుకయ్యా ఇబ్బంది, ఎందుకయ్యా నష్టాలు, ఎందుకయ్యా అప్పులు, ఎందుకయ్యా శ్రమ, ఎందుకయ్యా ఈ నింద? ప్రార్థన లేక. ఈరోజు కనుక నువ్వు యాకోబు వలె, అయ్యా నేను మోసగాడిని, ప్రార్థించే విషయంలో నేను మోసగాడిని అయిపోయాను, ప్రార్థనా సమయాన్ని దొంగిలించిన మోసగాడిని అయిపోయాను,
ప్రార్థన సమయంలో లోకము కొరకు వాడిన మోసగాడయ్యా. ఈ రాత్రి నన్ను తాకు నాయనా. నా సొంత పనులకు సమయం ఉంది, సంపాదించేదానికి సమయం ఉంది, దేని దాని కొరకు వెళుతున్నాను, అన్నిటికీ సమయం ఉంది. కానీ ప్రార్థనకు లేని మోసగాడయ్యా. ప్రార్థనకు సమయం ఇవ్వలేని మోసగాడి నాయనా. నీవిచ్చే ఆశీర్వాదాలు అనుభవిస్తున్నాను, కానీ ఆశీర్వాదాలు ఇచ్చిన నిన్ను గనపరచలేని మోసగాడయ్యా. 20 సంవత్సరాలు తిండి తక్కువ చేయలేదే, వస్త్రము తక్కువ చేయలేదే, భార్యలు ఇచ్చావే, పిల్లల్ని ఇచ్చావే, వస్తువులు ఇచ్చావే, సంతానం ఇచ్చావే, పరివారాన్ని ఇచ్చావే, ప్రార్థన లేదు. ఈరోజు దేవుడు నీకేం తక్కువ చేశాడు చెప్పమ్మా? ఇల్లు లేదా, పిల్లలు లేరా, వస్తువులు లేవా, వాహనాలు లేవా, వస్త్రాలు లేవా, తినడానికి తిండి లేదా? నువ్వు అడిగితే అన్ని ఇచ్చిన దేవునికి మొరపెట్టలేని మోసగత్తెమయ్యావేమో. నిన్ను ఆశీర్వదించిన దేవుడిని మోసం చేసిన ప్రార్థన లేని మోసగాడివయ్యావేమో. ఈ రాత్రి దేవుడు అడుగుతున్నాడు, ఎక్కడైనా నువ్వు ప్రార్థిస్తే నీ కుటుంబములు దేవుడు ఆశీర్వదించబోతా ఉన్నాడు. దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి రాత్రి మాట్లాడాడు. నువ్వు ప్రార్థిస్తే గతంలో అద్భుతాలు జరిగాయి. నువ్వు ప్రార్థిస్తే నీ కుటుంబాన్ని ఆశీర్వాదంగా మార్చాడు. నువ్వు ప్రార్థించి పొందని మేలు ఏది? ఎన్నో పొందావు. కానీ రాత్రి ఎందుకని నువ్వు ప్రార్థన చేయట్లేదు? ఆలోచించుకో. దేవుడు నిన్ను తక్కువ చేశాడని కాదు నువ్వు ప్రార్థన మారింది. అడిగినవన్నీ ఇచ్చాడని నిర్లక్ష్య స్వభావంతో, గర్వముతో ప్రార్థన మారిన మోసగాడివే. ఈరోజు నువ్వు ప్రార్థించగలిగితే